Hi to all. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి సోషల్ స్టడీస్ షార్ట్ కట్స్. ఈరోజు మనం 4th లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాము. క్లైమేట్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ నుంచి మనము గ్రాఫ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే పారాగ్రాఫ్ కూడా. ఎందుకంటే జనరల్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఏజీడబ్ల్యూ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మనకి పారాగ్రాఫ్లో కానీ, లేదంటే అప్రిసియేషన్ స్కిల్స్ కింద సజెస్టివ్ మెజర్స్ ఇలాంటి క్వశ్చన్స్. కాబట్టి ఈ లెసన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెదర్ అండ్ క్లైమేట్ ఒక టాపిక్. దీంట్లో మనకి డిఫరెన్సియేషన్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్ అడగవచ్చు, లేదంటే 2 మార్క్స్లో వాట్ ఈజ్ వెదర్, వాట్ ఈజ్ క్లైమేట్ అని అడగవచ్చు, క్లైమోగ్రాఫ్స్ అడగవచ్చు, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ అడగవచ్చు. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చేసి మనకి సీజన్స్ ప్లస్ ఇండియన్ సీజన్స్, లేదు అంటే మాన్సూన్ మెకానిజం, అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అండ్ రీట్రీటింగ్ మాన్సూన్స్, ఈ 2 పార్ట్స్ కలిపితే కనుక మాన్సూన్ మెకానిజం వస్తుంది మనకి. ఇలాగా ఈ లెసన్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ ఒక్క క్వశ్చన్ వస్తుంది మనకి, ఈచ్ చాప్టర్ నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క టాపిక్ గురించి వెళ్దాము. ఫస్ట్ వెదర్ అండ్ క్లైమేట్. వెదర్ వచ్చేసి ఎలిమెంట్స్, అట్మాస్ఫరికల్ ఎలిమెంట్స్ వాటి యొక్క కండిషన్స్. షార్ట్ టైం గురించి చెప్తే అది వెదర్ అవుతుంది, లాంగ్ టైం గురించి చెప్తే అది క్లైమేట్ అవుతుంది. ఈ డిఫరెన్సియేషన్ మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లైమోగ్రాఫ్స్ వచ్చేసి సింపుల్గా మనం యావరేజ్ టెంపరేచర్ అండ్ యావరేజ్ రెయిన్ఫాల్ని మనం క్లైమోగ్రాఫ్స్, ఇఫ్ వీ ప్రెజెంటెడ్ యావరేజ్ టెంపరేచర్ అండ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఆన్ ద గ్రాఫ్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ క్లైమోగ్రాఫ్. సింపుల్ డెఫినేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్. ఇందులో వచ్చేసి మనకి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అండ్ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. ఇక్కడ వచ్చేసి మనకి 4 డిఫరెంట్ గ్రాఫ్స్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు టెక్స్ట్ బుక్లో. మోస్ట్లీ గ్రాఫ్స్ మనకి ఛాన్సెస్ తక్కువ, మేబీ చెప్పలేము. లాటిట్యూడ్ వచ్చేసి మనకి హౌ లాటిట్యూడ్స్, అప్పర్ లాటిట్యూడ్స్ అండ్ లోవర్ లాటిట్యూడ్స్ మీన్స్ 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీస్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక పాయింట్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే లోవర్ లాటిట్యూడ్స్ విల్ హ్యావ్ హై టెంపరేచర్స్, హైయర్ లాటిట్యూడ్స్ విల్ హ్యావ్ లోవర్ టెంపరేచర్స్. అండ్ నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే మనకి హయ్యర్ ఎలివేషన్స్ ఎగ్జాంపుల్ హిల్ స్టేషన్స్ సమ్మర్ టైం కూడా వాటికి టెంపరేచర్స్ అనేవి తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం నార్మల్ ల్యాప్స్ రేట్ గురించి రాయాలన్నమాట. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఫర్ ఎవ్రీ 100 meters హైట్ నియర్లీ 1 degree Celsius టెంపరేచర్ విల్ బి డిక్రీజ్. ఇలాగా నార్మల్ ల్యాబ్స్ రేట్ గురించి కనుక మనం ప్రజెంట్ చేసి హయ్యర్ ఎలివేషన్స్ ఆల్టిట్యూడ్స్ విల్ హ్యావ్ లెస్ టెంపరేచర్, హిల్ స్టేషన్స్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్లో మనం జెట్ స్ట్రీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏం లేదు, 12,000 meters హైట్లో స్పీడ్గా బ్లో అయ్యేటువంటి విండ్స్నే మనము జెట్ స్ట్రీమ్స్ అంటామన్నమాట. ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి టెంపరేచర్స్ వలన ఎయిర్కి ఎనర్జీ రావడంతో ఇవి పైకి లేవడము, అవి కూడా 12,000 meters హైట్లో స్పీడ్లో మూవ్ అవుతాయి అన్నమాట. వీటిని జెట్ స్ట్రీమ్స్ అంటాం. ఈ జెట్ స్ట్రీమ్స్ కూడా ఇండియన్ క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నట్టు. ఈ మనం మెడిటరేనియన్ సీ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ దీనికి ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి కోస్టల్ రీజియన్స్ విల్ హ్యావ్ మోడరేట్ టెంపరేచర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి చెన్నై ఇచ్చాడనమాట. అంటే వాటర్ విల్ టేక్ మచ్ టైమ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అండ్ రివీలింగ్. అట్ ద సేమ్ టైం ల్యాండ్ విల్ టేక్ లెస్ టైమ్. దట్ ఈస్ వాట్ ఈ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ల్యాండ్ మీద ఉన్నటువంటి హై టెంపరేచర్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం, వాటర్ మీద ఉన్నటువంటి లో టెంపరేచర్ని వాటర్ మీదకి పంపించడం, ఇలాగ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ టెంపరేచర్ అనేది ల్యాండ్కి వాటర్కి ఎక్స్చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఈజీగా అక్కడ టెంపరేచర్స్ అనేవి టూ మచ్ కానీ లోయెస్ట్ కానీ ఉండడం అనేది ఉండదు. కాబట్టి మోడరేట్ టెంపరేచర్ అనేది మనం ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్లో కోస్టల్ రీజియన్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇలాగే ఈ 4 పాయింట్స్ని కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం చిన్న మైండ్ మ్యాప్ని కనుక మనం ఫ్లో చార్ట్ని కనుక ఫ్లో చార్ట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి స్కోరింగ్ అనేది ఈజీ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సీజన్స్ ఆఫ్ ఇండియా.
సీజన్స్ ఆఫ్ ఇండియా అని ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే కనుక దీనికి కూడా మనం ఫ్లో చార్ట్ మెన్షన్ చేయొచ్చు 4 సీజన్స్ గురించి. ఈ 4 సీజన్స్లో వచ్చేసి మనకి వింటర్, సమ్మర్ అండ్ అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అండ్ రీట్రీటింగ్ మాన్సూన్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 4 డిఫరెంట్ సీజన్స్ని కనుక సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓవరాల్గా ఇండియన్ క్లైమేట్ సీజన్స్ అనేవి క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి వింటర్ తీసుకున్నప్పుడు వింటర్లో మనకి 2 పాయింట్స్ని మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇప్పుడే చెప్పినా కదా, మెడిటరేనియన్ సీ నుంచి ఏవైతే ఇండియా, యూరోప్కి ఆఫ్రికాకి మధ్యలో ఉన్నటువంటి వాటర్ బాడీ మెడిటరేనియన్ సీ నుంచి వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఈ రాజస్థాన్ రీజియన్లో టచ్ అవ్వడం వలన ఈ పార్ట్లో మనకి రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. అది కూడా వింటర్ టైంలో. దీనివల్ల మనకి పంజాబ్ రీజియన్లో రబీ క్రాప్ అనేది కల్టివేట్ అవుతుంది. అనమాట. ఆ రబీ క్రాప్లో కూడా వీట్ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ మనం మెన్షన్ చేయాల్సింది నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి తమిళనాడు కోరమండల్ కోస్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వింటర్ సీజన్లో. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే నథింగ్ బట్ మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏదైతే ఉందో అవి కాస్త రీట్రీట్ మాన్సూన్స్గా రిటర్న్ అవుతాయి అనమాట. అదే టైంలో మనం ఇవి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో బ్లో అవ్వడం వల్ల వీటిని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాము. ఇవి కాస్త మనకి తమిళనాడు అంటే బే ఆఫ్ బెంగాల్ని రీచ్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి మాయిశ్చర్ని క్యాప్చర్ చేసి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తాయి అనమాట. లో ప్రెషర్ బెల్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవటము, డిప్రెషన్స్ క్రియేట్ అయ్యి ఇక్కడ కోరమండల్ కోస్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట తమిళనాడులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ సీజన్లో మనం మెన్షన్ చేయాల్సినటువంటి 2 పాయింట్స్. వింటర్లో ఏవైతే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ తమిళనాడు కోరమండల్ కోస్ట్ హెవీ రెయిన్ఫాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా మనకి సమ్మర్లో 2 మెయిన్ పాయింట్స్ని డిస్క్రైబ్ చేయాలి. నార్థన్ ప్లెయిన్స్లో ఉండేటువంటి హాట్ డ్రై విండ్స్ లూ మనకి లోకల్ విండ్స్ అనమాట. ఇవి లూస్ అనేవి ఇవి ఏంటి అంటే మనకి సమ్మర్ టైంలో నార్థన్ ప్లెయిన్స్లో పర్టికులర్గా రాజస్థాన్ రీజియన్లో ఈ విండ్స్ అనేవి బ్లో అవుతూ ఉంటాయి. ఇది ఒక పాయింట్ గురించి మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ఎల్స్ బస్టింగ్ మాన్సూన్స్. ఇవే మనకి డెక్కన్ ప్లాట్యూ రీజియన్లో ఈ తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ అండ్ ఏపీలో ఈ విండ్స్ వలన మనకి మ్యాంగోస్ అనేవి రైపెన్ అవ్వడం వల్ల వీటిని మనం మ్యాంగో షవర్స్ అని కూడా అంటామన్నమాట. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మాన్సూన్ టైం, ఎండింగ్ ఆఫ్ ద సమ్మర్ టైం, ఈ టైంలో మనకి మాన్సూన్స్ ఎంటర్ అయ్యే టైంలో వస్తాయి కాబట్టి వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అని కానీ బర్స్టింగ్ మాన్సూన్ షవర్స్ అని కానీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అండ్ రీట్రీటింగ్ మాన్సూన్స్. ఇక్కడ వచ్చేసి మనం చిన్న పాయింట్ ఒకటి అర్థం చేసుకోవాలి. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎగ్జాక్ట్గా సెంటర్లో వెళ్తుంది కాబట్టి ఈ నార్దరన్ హెమిస్ఫియర్లో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ వైపు వెళ్తూ ఉంటాయి అండ్ సదరన్ హెమిస్ఫియర్లో సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ వైపు వెళ్తుంటాయి అనమాట. ఈ వెళ్ళేవి కాస్త ఈక్వేటర్ యొక్క కొరియాలిస్ ఎఫెక్ట్ వలన ఏమవుతాయి అంటే ఈక్వేటర్ క్రాస్ చేయగానే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎలాగో అవి డ్రై విండ్స్ ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ నుంచి ఎక్కువ కూడా నార్దరన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉండదు. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ డ్రైగా ఉంటాయి. అయితే ఇండియా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది మనకి నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంది కాబట్టి ఈ డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ జోన్లో ఉంది. ఇది మనకి బిట్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్ జోన్లో ఉంది ఇండియా. కాకపోతే మన యొక్క క్లైమేట్ కానీ మాన్సూన్స్ కానీ వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాపిక్ ఈక్వేటర్ క్రాస్ అవ్వగానే వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇండియాకి సౌత్ పార్ట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇవి కాస్త 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఇలా స్ప్లిట్ అయినప్పుడు ఇవి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఒకటి అండ్ నెక్స్ట్ అరేబియన్ సీ బ్రాంచ్గా అవుతాయి. ఈ అరేబియన్ సీ బ్రాంచే మనకి నథింగ్ బట్ అడ్వాన్సింగ్ మాన్సూన్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ మనకి రీట్రీటింగ్ మాన్సూన్ అవుతుంది. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ యాక్చువల్గా ప్యారలల్గా వెళ్తుంది. ఇది రీట్రీటింగ్ మాన్సూన్లో డిస్కస్ చేద్దాము. అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కాస్త కేరళ వెస్ట్ కోస్ట్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ అంటే ఇక్కడ నార్థన్ ప్లెయిన్స్లో ఉన్నటువంటి లో ప్రెషర్ బెల్ట్ ఈ విండ్స్ని అట్రాక్ట్ చేయడం వలన వెస్ట్ కోస్ట్కి ఈక్వల్గా ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ జూన్లో యాక్చువల్గా ఇవి జూన్లో కేరళలో ఎంటర్ అవుతాయి అనమాట. ఇలా ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ ఓవరాల్గా
ఇండియా మొత్తానికి హెవీ రెయిన్ఫాల్ ఇస్తాయి అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఈక్వేటర్ క్రాస్ చేసినాక డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి వీటిని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. ఇండియాలో సౌత్ వెస్ట్ పార్ట్ నుంచి ఎంటర్ అవుతాయి కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాము. ఇవి అడ్వాన్సింగ్ మాన్సూన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ అనమాట. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ సిస్టమ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అది కూడా ఎక్కడ అంటే 20 degrees నార్త్ అంటే 20 degrees ఈ సౌత్ ఈ పార్ట్లో జరుగుతాయి అనమాట ఈ చేంజింగ్ అనేది. వీటి వలన మనకి ఇండియాలో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఈ పార్ట్స్ అన్నింటిని కూడా మనము అడ్వాన్సింగ్ మాన్సూన్లో ఏం లేదు, చిన్న పాయింట్ అరేబియన్ సీ బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ స్ప్లిట్ ఇంటూ అరేబియన్ సీ బ్రాంచ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్గా డివైడ్ అవుతాయి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అరేబియన్ సీ బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3 points మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అడ్వాన్సింగ్ మాన్సూన్ అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి రీట్రేటింగ్ మాన్సూన్స్ అనేవి మనకి ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అని చెప్పాను కదా. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ యాక్చువల్గా మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్ ప్లాట్యూ ఏదైతే ఉందో ఈ షిల్లాంగ్ ప్లాట్యూ అనేది లో ప్రెషర్ బెల్ట్ ఫామ్ అవుతుంది. అది అట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడికి రీచ్ అవుతాయి అనమాట స్ట్రైట్గా ప్యారలల్ టు ద ఈస్ట్ కోస్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ట్ కోస్ట్ అనేది ఎలాంటి రెయిన్ఫాల్ని పొందదు ఇక్కడ. ఈ మేఘాలయ షిల్లాంగ్ ప్లాట్యూని రీచ్ అయిన తర్వాత బికాజ్ ఆఫ్ హిమాలయాస్ ఈ విండ్స్ అనేవి రివర్సల్ డైరెక్షన్ తీసుకుంటాయి అన్నమాట. రివర్స్ డైరెక్షన్ తీసుకొని మళ్ళీ మాయిశ్చర్ కోసం ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో హై ప్రెషర్ ఉంటుందో అక్కడికి ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. అక్కడికి అట్రాక్ట్ అవ్వడం వల్ల వెన్ దే ఆర్ రీచ్ టు ద బే ఆఫ్ బెంగాల్ దే విల్ క్యాప్చర్ మోర్ మాయిశ్చర్ అండ్ గివ్ హెవీ రెయిన్ఫాల్ టు కోరమండల్ కోస్ట్ హియర్. అంటే ఇప్పుడు మనకి రీట్రేటింగ్ మాన్సూన్లో రెయిన్ఫాల్ని తీసుకునేది ఓన్లీ కోరమండల్ కోస్ట్. ఇందులో మనకి మెయిన్గా మనం రాయాల్సిన పాయింట్స్ వచ్చేసి నవంబర్లో హాట్ వెట్ టు డ్రై వింటర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ టైంలోనే మనకి చాలా హీట్ అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ అక్టోబర్ హీట్. ఇది మనకి 2 marksకి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అక్టోబర్ టు నవంబర్ టైము హాట్ వెట్ టు డ్రై వింటర్ ట్రాన్సిషన్ టైం. ఆ టైంలో మనకి ఉండేటువంటి డిస్కంఫర్ట్ టైమింగ్ని ఏమంటారు అంటే అక్టోబర్ హీట్ అంటారు. ఇది ఒక పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి మనకి బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవడం వల్ల కోరమండల్ కోస్ట్లో హెవీ రెయిన్ఫాల్ అది కూడా కామన్. ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి ఈ టైంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో చాలా కామన్ అనమాట, చాలా ఎఫెక్ట్ కూడా చేస్తాయి. నెక్స్ట్ ట్రావెల్ టువర్డ్స్ సుందర్బన్ డెల్టా బంగ్లాదేశ్ సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ వెన్ దే రీచ్ టు ద కోరమండల్ కోస్ట్ ఇట్ రిసీవ్స్ హై మాయిశ్చర్ అండ్ గివ్ హెవీ రెయిన్ఫాల్ ఇన్ ద కోరమండల్ కోస్ట్. ఈ 4 points కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇట్ ఈస్ అబౌట్ ద రీట్రేటింగ్ మాన్సూన్స్. ఓవరాల్గా అడ్వాన్సింగ్ మాన్సూన్లో 3 points అండ్ రీట్రేటింగ్ మాన్సూన్లో 4 pointsని కనుక మనం డిస్క్రైబ్ చేస్తే మొత్తం కలిపి మనకి మాన్సూన్ మెకానిజం ఆఫ్ ఇండియా ద ఇంపార్టెంట్ క్వశ్చన్ మాన్సూన్ మెకానిజం అనే క్వశ్చన్ మనకి ఈజీగా క్లియర్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ టాపిక్స్. ఈ లెసన్లో మనకు ఒక 2 జనరల్ టాపిక్స్ ఉన్నాయి. అది వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ ఒకటి అండ్ AGW. గ్లోబల్ వార్మింగ్ మీన్స్ నథింగ్ బట్ రైజింగ్ టెంపరేచర్స్ ఆన్ ఎర్త్. దానికి కారణాలు ఏంటి అంటే ఇఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ కాజ్డ్ టు ద గ్లోబల్ వార్మింగ్ ఇట్ ఈస్ కాల్డ్ AGW. ఇందులో వచ్చేసి మనకి IPCC ప్యానల్స్ అనమాట, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ పాయింట్స్ అన్నట్టు. ఇది రాసినప్పుడు అది రాయాలి, అది రాసినప్పుడు ఇది రాయాలి. అండ్ IPCC 2015 ప్యారిస్ సదస్ గురించి మనకి ఆబ్జెక్టివ్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా అనేది ఒక టాపిక్ మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్తే KMDA. అండ్ ఐలా సూపర్ సైక్లోన్ గురించి మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2009లో సుందర్బన్ డెల్టాలో ఐలా తుఫాన్ అనేది రావడం జరిగింది. దానివల్ల చాలా డిస్ట్రక్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. మనకి గ్లోబల్ వార్మింగ్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగటము, ప్యాంప్లెట్ ప్రిపరేషన్ గురించి అడగటము జరుగుతుంది. ఇవి అడిగినప్పుడు మనం ఒక సీక్వెన్స్లో వెళ్తే బాగుంటుంది.
ఫాజిల్ ఫ్యూయల్స్, బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఒక పాయింట్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వలన ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ వర్డ్ని ఒకటి మెన్షన్ చేయాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇంక్రీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, పర్టికులర్లీ CO2, how it is affecting. And these greenhouse gases are obstructing the temperature reverse. టెరిటోరియల్ రేడియేషన్ అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎర్త్ సర్ఫేస్ మీద టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఒక పాయింట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజింగ్ ఒక పాయింట్. అండ్ మీథేన్ ఆల్సో, మీథేన్ విల్ ఎఫెక్ట్ వెరీ మచ్. ఈ మీథేన్ ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్లీ పోలార్ ఐస్ క్యాప్స్ కింద ఇది మీథేన్, అంటే ఈ ఐస్ ఫామ్ అవ్వడానికి మీథేన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్. కాబట్టి ఆ ఐస్ మెల్ట్ అవ్వడంతో మీథేన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్లో. మీథేన్ యొక్క లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా రైజ్ అవుతుంది. అదే కాకుండా ఈ ఐస్ క్యాప్స్ కాస్త మెల్ట్ అవ్వడం వల్ల ఈ కోస్టల్ రీజియన్ సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, కోస్టల్ రీజియన్స్ సబ్మెర్జ్ అవ్వడం అనేది ఒక క్లైమేట్ చేంజ్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ సెట్ టు బీ ఈవెన్ మోర్ పవర్ఫుల్ దాన్ ద కార్బన్ డైఆక్సైడ్. మీథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గ్యాస్. ఇది కాస్త అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎలా క్లైమేట్ చేంజ్కి కాజ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్కి ఎలా అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ ఇది అవుతుందో, ఈ రెండింటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు. మనకి ఏదైనా కానీ గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగినా, లేదు AGW గురించి అడిగినా కూడా ఈ పాయింట్స్ని మనం కంటిన్యూ చేస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి 2 పాయింట్స్ ఉంటాయి. 2013లో వచ్చేసి వార్సా, పోలాండ్ క్యాపిటల్ అయినటువంటి వార్సాలో జరిగింది. అండ్ 2015లో వచ్చేసి ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో జరిగింది. ఇవి రెండు కూడా మెయిన్గా అవి దేని మీద ఫోకస్ చేసినాయి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద, వాటి యొక్క కంట్రోల్ మీద, క్లైమేట్ చేంజ్ మీద ఇవి కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట ఈ రెండు సెషన్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియాలో మనకి వచ్చేసి ఈ ఐలా తుఫాన్ గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా చిన్న మైండ్ మ్యాప్ ఒకటి తయారు చేశానండి. మొత్తం ఓవరాల్ లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 మైండ్ మ్యాప్స్ వస్తాయి. ఫస్ట్ మైండ్ మ్యాప్ వచ్చేసి ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్లో 4 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. లాటిట్యూడ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఒక 5-6 పాయింట్స్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్స్ ఒక 4 పాయింట్స్. అండ్ నెక్స్ట్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ గురించి ఒక 5-6 పాయింట్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా షార్ట్ కట్ చేసి ఇలాగ మైండ్ మ్యాప్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ ఏదైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది మనకి. ప్రెజెంటేషన్, ఎగ్జామ్లో కూడా ప్రెజెంటేషన్లో ఇలా మైండ్ మ్యాప్ క్రియేట్ చేసి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది, స్కోరింగ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి మనకి సీజన్స్ ఆఫ్ ఇండియాలో కూడా 4 సీజన్స్ ఎలా అయితే మనం చెప్పుకున్నామో, మెయిన్లీ 3 సీజన్స్. అగైన్ మాన్సూన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అడ్వాన్సింగ్ మాన్సూన్ అండ్ రిట్రీటింగ్ మాన్సూన్. మొత్తం ఓవరాల్ టాపిక్లోని మెయిన్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పాసిబుల్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్లో కూడా మనకి ఏవైతే మెయిన్ పాయింట్స్ మనం మెన్షన్ చేయాలో వాటన్నింటినీ కూడా గ్యాదర్ చేసి చిన్న మైండ్ మ్యాప్గా ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి anthropogenic global warming and human activities. What are the different human activities are causing for the global warming అనేది మెయిన్ పాయింట్స్ని ఇక్కడ మెయిన్ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. లెసన్ నెంబర్ 4కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో క్లైమోగ్రాఫ్స్, జెట్ స్ట్రీమ్స్, ప్రెషర్, మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే కీవర్డ్స్ ఇచ్చాడో మోస్ట్లీ మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్టోబర్ హీట్, మ్యాంగో షవర్స్, ఐపీసీసీ ఎక్స్పాన్షన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆబ్జెక్టివ్లో. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వెదర్ అండ్ క్లైమేట్ అండ్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్, ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా, అంటే లాస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా అన్నప్పుడు చెప్పాను కదండి, ఐలా తుఫాన్ గురించి ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇండియన్ మాన్సూన్ మెకానిజం, 6 మార్క్స్ క్వశ్చన్లో ఇండియన్ మాన్సూన్ మెకానిజం అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ కాజ్ టు ద గ్లోబల్ వార్మింగ్. ఇవి మనకి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ నెంబర్ 4. థ్యాంక్ యూ వెరీ మచ్.
మెయిన్లీ మనకి ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం హైలైట్ చేయాలన్నమాట. కీ పాయింట్స్ ఏవైతే రాస్తున్నారో మీరు మైండ్ మ్యాప్ ప్రజెంట్ చేసి డైరెక్ట్గా చేయకుండా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఫస్ట్ డెఫినిషన్ చెప్పేసి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ప్రజెంటేషన్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అయినా 6 మార్క్స్ క్వశ్చన్ అయినా ప్రజెంట్ చేసేటప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్లకుండా వెదర్ అండ్ క్లైమేట్ డిఫరెన్సెస్ ఇచ్చాడు, అలా డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్లకుండా ఫస్ట్ వెదర్ డెఫినేషన్ అండ్ క్లైమేట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టాబులర్ ఫామ్ కొట్టి రాస్తే బాగుంటుంది. ఒకవేళ మాన్సూన్ మెకానిజం ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కనుక ఫస్ట్ మాన్సూన్ గురించి, ఇండియన్ సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక చిన్న ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియన్ సీజన్స్ అని చెప్పేసి 4 సీజన్స్ గురించి మెన్షన్ చేసిన తర్వాత మాన్సూన్ మెకానిజం, అడ్వాన్సింగ్ అండ్ రీట్రీటింగ్ చిన్న ఫ్లో చార్టర్ లేదంటే మైండ్ మ్యాప్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం మెయిన్ పాయింట్స్లోకి వెళ్తే బాగుంటుంది. ఓవరాల్ ప్రజెంటేషన్ అనేది చూడగానే ఈజీగా ఐడెంటిఫై అయ్యేలాగా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి ప్రజెంటేషన్. అలా చేయగలిగితే కనుక స్కోరింగ్ అనేది మంచిగా అవుతుంది. All the best for everyone. Pre-final 2. Thank you.